నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక సమస్యలకై మీ రిజిస్టర్ చేసుకోవాల్సిన IVRS నెంబర్స్ 5051010631255563. మీ రిజిస్టర్ చేసుకునే విధానం మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలం, అలాగే మీ సమస్య. బర్త్ డీటెయిల్స్ లేని వారు ప్రశ్న జాతకం ద్వారా మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోవచ్చు. జ్యోతిష్యంలో డాక్టరేట్ పొందిన తొలి తెలుగు మహిళ డాక్టర్ సంధ్యాలక్ష్మి గారు మీ సమస్యలకి పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం. ప్రేక్షకులకి నమస్కారం. ఈ రోజు మన శుభమస్తు కార్యక్రమంలో ఇల్లు కట్టే ముందు, కొనే ముందు జాతకపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఇంటికి దృష్టి దోషాలు తగలకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. అమ్మ, ఇల్లు కట్టుకోవడానికి మనం భూమిని తీసుకుంటాం కదా, అసలు ఆ భూమిని తీసుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు? ఎవరైనా భూమి కొని ఇల్లు కట్టాలి అంటే ఇక్కడ 3 రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి ఏమిటి అంటే లీగల్గా, రెండవది జాతకపరంగా, మూడవది అది నివాస యోగ్యమైనటువంటి స్థలమా కాదా అనేటువంటిది కూడా తెలుసుకోవాలి. ఈ 3 రకాలుగా మొట్టమొదటికి మనం లీగల్గా చెప్పుకోవాలి అంటే చాలామంది ఏం చేస్తున్నారు, చౌకగా వస్తుందని ఎక్కడో ఒక దగ్గర డబ్బు ఇన్వెస్ట్ చేసేస్తూ ఉన్నారు. అలా ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది, అది ఎక్కడో లిటిగేషన్లో ఉండేటువంటి ల్యాండ్ అయిపోతుంది. దాన్ని అమ్మాలంటే ఎవరు కొనరు, కట్టాలంటే ఎక్కడో దూరంగా ఉంటుంది. ఆ డబ్బంతా వేస్ట్ అయిపోతుంది. దానివల్ల చాలా అనర్థాలు కూడా వస్తూ ఉన్నాయి. అందుకని లీగల్గా దానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏవేవి కావాలో అంటే అప్పటికప్పుడు అప్డేట్గా, ఎప్పటికప్పుడు చట్టాలు మారుతూ ఉంటాయి. అయితే ఆ చట్టాలు మారినప్పుడు అప్డేట్గా అప్పటికప్పుడు ఉన్నటువంటివి ఏమున్నాయి, ఆ డాక్యుమెంట్స్ అన్ని దానికి ఉన్నాయా లేదా అనేటువంటి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి. కొంతమంది అమ్మేటప్పుడు కూడా ఏం చేస్తారంటే దాయాదులు ఎవరు లేరని, మేము మాత్రమే వారసులమని, మాకేదో ఉన్నాయని చెప్పేసి ఏవో సర్టిఫికెట్ చూపించేసి అమ్మేసి డబ్బు చేసుకోవడం, వాళ్ళు మళ్ళీ కనపడకుండా పోవడం, అసలు దగ్గరికి వచ్చేసరికి అసలు వాళ్ళు వచ్చిందని నాకు పే చేసుకోవడం, చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలా పడినప్పుడు ఏమవుతుంది, వీళ్ళకి ఉన్న డబ్బంతా అందులో పోతుంది కదా, మెంటల్ టెన్షన్ మొదలైపోతుంది. నాకు తెలిసి ఒకతను ఇల్లు కట్టుకోవడం కోసం మొత్తం అతనికి వచ్చిన పెన్షన్ డబ్బులన్నీ కూడా ఒక ల్యాండ్ చౌకగా వస్తుందని చెప్పేసి అక్కడ ఇల్లు కట్టేశారు. అక్కడ బాగా పెరుగుతుంది, ఏదో విమానాశ్రయం వస్తుంది, ఇంకేదో వస్తుంది అని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు కదా. అలా దాన్ని నమ్మేసి అక్కడ పెద్ద బిల్డింగ్ కట్టేశారు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి ఉండాలంటే వాళ్ళకి నివాస యోగ్యం కాదు, ఎందుకంటే వాళ్ళు చేసే పనికి చాలా దూరంగా ఉంటుంది. పోనీ అక్కడ దాన్ని అమ్ముదామంటే ఎవరు కొనేవాళ్ళు లేరు. మొత్తం బెనిఫిట్స్ అన్నీ కూడా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా దాని మీద పెట్టేశారు. అశాంతి అంటే ఏదైనా జబ్బు వస్తేనో ఇంకేదైనా చెయ్యాలంటేనో చిత్ర చిల్లి గబ్బ కూడా లేదు. అంటే లక్షల రూపాయలు తీసుకెళ్ళి అక్కడ పెట్టడం, ఆ ఇల్లు అద్దెకి ఎవరు రారు, అమ్మడానికి ఎవరు కొనరు, వీళ్ళు ఉండడానికి యోగ్యత కాదు. అంటే ఏదైనా ఒక ఇల్లు కట్టాలి అన్నప్పుడు, భూమి కొనాలి అన్నప్పుడు మనకి అది ఆ ప్రదేశం ఎంతవరకు అనుకూలంగా ఉంది అని ఒకటి, తర్వాత డాక్యుమెంట్స్ అన్నీ కూడా సరిగ్గా వెరిఫై చేసుకోకుండా నమ్మేసి, అంటే మధ్యలో ఉండేటువంటి మధ్యవర్తుల్ని కానీ, స్నేహితులు కదా అని, దయాతులు కదా అని దగ్గర వాళ్ళని నమ్మి డబ్బులు ఇచ్చేస్తూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళకి కూడా మోసం చేయాలని లేకపోవచ్చు, దాని గురించినటువంటి విషయం క్షుణ్ణంగా తెలియకపోవచ్చు. ఆ విధంగా కూడా మోసపోయేటువంటి వాళ్ళు చాలామంది కనిపిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ఆ డాక్యుమెంట్స్ అన్నీ క్షుణ్ణంగా పరిశీలించండి. అవన్నీ కూడా మళ్ళీ మీరు ఇల్లు కట్టుకోవడానికి పనికొస్తాయి అన్న తర్వాత వాటిని ఒక దగ్గర కాకుంటే 2 చోట్ల మీరు వెరిఫై చేసిన తర్వాత దాని మీద ఎవరెవరికి హక్కులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా దానికి ఒప్పుకుంటున్నారా లేదా అని పేపర్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు మాత్రమే ఇల్లు కొనే ప్రయత్నం చేయండి. అన్ని కోణాల్లో కూడా పరిశీలించాలి, లేకపోతే ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలా మంది వస్తున్నారు. అలాగే జాతక పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? జాతక పరంగా కూడా తీసుకోవాలి. ఈ రోజుల్లో చాలా మందికి ఏమిటి అంటే జాతక పరంగా దోషాలు ఉంటాయి. అంటే ఏలినాటి అర్ధాష్టమ శనం, అష్టమ శనం, అష్టమ స్థానంలో ఉండేటువంటి గ్రహాల దశాంతర్దశలు కానీ, అష్టమాధిపతి దశాంతర్దశలు కానీ నడుస్తూ ఉన్నప్పుడు అది అష్టమం అనేటువంటి ఛిద్రస్థానం అని చెప్పుకుంటూ ఉంటాం. దానివల్ల సడన్గా ఏవైనా ఇబ్బందులు వచ్చేస్తూ ఉంటాయి. అయితే వాళ్ళ జాతకానికి అప్పుడు సరిపోతుందా లేదా అనేటువంటి విషయాన్ని వాళ్ళు చూడరు. ఇల్లు ఏదో చేతిలో డబ్బు ఉంది, ఇల్లు కట్టేద్దాం, ఇక్కడ బాగుందా అనుకోవడం, అక్కడ ఇల్లు కట్టేయడం, అక్కడికి వెళ్ళగానే దీనికి దృష్టి దోషాలు వచ్చాయా, ఎందుకంటే కరెక్ట్గా వీళ్ళకి అప్పుడు పీరియడ్ స్టార్ట్ అవుతుంది. అంటే అష్టమాధిపతిగా అష్టమం సంబంధించిన దుస్థానాలకు సంబంధించినటువంటిది, లేదా గోచార రీత్యా ఏదైనా చెడు దశాంతర్దశలు గోచార రీత్యా బాగా లేకపోవడం జరిగినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఆ ఇంట్లో ఉన్నా ఏ ఇంట్లో ఉన్నా వాళ్ళకి వచ్చే కష్టాలు అయితే తప్పవు. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ ఇంటికి రాగానే నాకు కష్టాలు మొదలయ్యాయి, ఆ ఇంట్లో ఉన్నంత వరకు నేను బాగున్నాను, చాలా కష్టపడి ఎంతో డబ్బు తీసుకెళ్ళి అందులో పోసి ఈ ఇంటి వల్ల మాకు నష్టం వచ్చిందని ఆ ఇల్లును చవకగా అమ్మేసి నష్టానికి అమ్ముకొని అద్దె ఇంట్లో ఉంటున్నటువంటి వాళ్ళు చాలామంది నాకు తెలుసు.
అంటే దీనివల్ల ఏమిటి, అసలు మొట్టమొదటిగా మీరేం చేయాలంటే మీ జాతకం ఏ విధంగా ఉంది, మీకు ఏ దశాంత దశలు నడుస్తున్నాయి, ఇల్లు కట్టుకున్నాక కానీ కట్టుకోక ముందు కానీ మీకు ఏమైనా రాబోయే ఇబ్బందులు వచ్చే కొద్ది కాలంలో రాబోతున్నాయా, 2-3 ఏళ్లలో మీకు ఏమైనా అలాంటి దశలు ఉన్నాయా, దానికి పరిహారం చేసుకోవాలి. దానికి పరిహారం చేసుకొని నేను ఇక్కడ ఉన్నా అంతే, అక్కడ ఉన్నా అంతే, ఇది నాకు తప్పదు అనేటువంటిది నిర్ణయించుకోవాలి. ప్రతిదానికి వాస్తు 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 వల్లనే వచ్చిందండి, ఈ మూల వల్ల వచ్చిందండి, ఇంటికి వెళ్ళినప్పటి నుంచి ప్రతి వాళ్ళ నోట అదే మాట వినపడుతోంది. అది సత్యం కాదు. అన్ని చోట్ల వాస్తు దోషాల వల్లనే ఇబ్బందులు పడుతున్నారనేది మాత్రం చాలా అసత్యం. మీరు నిజంగానే వాస్తు దోషాలు ఉంటే ఇల్లు కట్టుకున్నప్పుడే మీరు వాస్తు వాళ్ళకి చూపించి ఉంటారు కదా, అన్ని చూసిన తర్వాతనే కట్టుకున్నారు కదా, చేరగానే మీకు ఎలా జరుగుతుంది? దృష్టి దోషాలు, దానికి తీసుకోవాల్సిన పరిహారాలు ఉంటాయి, అవి చేసుకోవచ్చు. లేదు మీకు పీరియడ్ బాగాలేదు, దానికి తగినటువంటి పరిహారాలు చేసుకోండి. అలా చేయటం లేదు, అన్నీ పక్కన పెట్టేసి కేవలం వాస్తు అని అవుతుంది కాబట్టి ఒక జీవితకాలం, ఒక ఇల్లు కట్టుకోవడానికి ఒక జీవితకాలం కష్టపడాలి. అలాంటి డబ్బులన్నీ పోసి ఇది నాకు పనికి రాలేదని బయటికి రావడం, అలాంటి పనులు చేయకండి. ముందు అన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకోండి. ఒకవేళ వాస్తులు చిన్న చిన్న దోషాలు ఉన్నా దానికి పరిహారాలు చేసుకోవచ్చు, అంత భయపడాల్సిన అవసరం లేదు. ఇల్లు అమ్ముకుని బయటికి రావాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు. అలాగే అమ్మ, ఇల్లు కొనే ముందు లేదంటే కట్టుకునే ముందు జాతక పరంగా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటే? జాతక పరంగా అంటే ఇప్పుడు ఎవరైనా ఇల్లు కట్టుకోవాలి అంటే వాళ్ళ చతుర్థ స్థానం ఏ విధంగా ఉంది, దశాంత దశలు రాబోయే సంవత్సరాల్లో ఏ విధంగా ఉన్నాయి అనేది పరిశీలించుకొని దానికి పరిహారాలు చేసుకోవాలి. లేదు వాళ్ళు ఏదైనా వ్యాపారం కోసం అని ఏదో పెట్టుబడి కోసం కొన్నారు అని అనుకుంటే ధనస్థానాలు ఏ విధంగా ఉన్నాయి, వచ్చేటువంటిది ఎలా ఉంది. ముఖ్యంగా ఏమిటంటే కొంతమంది రియల్ ఎస్టేట్ బిజినెస్ అని చెప్పేసి అక్కడెక్కడ కొనేసి తర్వాత అమ్మడానికి చేస్తూ ఉంటారు. అయితే అలా చేసినప్పుడు ఏమిటంటే ఇలాంటి బిజినెస్ చేయడానికి మామూలుగా భూమి పుత్రుడైనటువంటి వాడు కుజుడుగా చెప్పుకుంటాం. కుజస్థానం, మీకు కుజుడు ఏ విధంగా ఉన్నాడు మీ జాతకంలో అనేటువంటిది పరిశీలన చేసుకోవాలి. అదేవిధంగా భూతత్వం కలిగినటువంటి వాడు బుధుడు. ఈ వ్యాపారాల కోసం అంటే బుధుడు కూడా మీకు బాగుండాలి. ఈ 2 గ్రహాలు బాగున్నాయా, మీకు ధనస్థానం ఏ విధంగా ఉంది, మీకు కర్మస్థానం ఏ విధంగా ఉంది, ఆ దశాంతర్దశలు ఇప్పుడు నడుస్తున్నాయా, ఇలాంటివి చేసుకోవాలి. లేదు కొంతమందికి ఏమిటంటే కుజుడు బుధుడు శనితో కానీ దుస్థానాధిపతులతో కానీ అస్తంగతులై కానీ పాపగ్రహాలతో కానీ కలిసి ఉన్నటువంటి దశలు నడుస్తున్నప్పుడు భూములు కొనివేశారనుకోండి, ఉన్న డబ్బు మొత్తం నీటిలో పోసినట్టే. అవును, అంటే ఇంకా మళ్ళీ అది వాళ్ళు వాడుకోవడానికి వీలుగా ఉండదు. అందుకని ఈ స్థానాల్లో ఉండేటువంటి దశాంత దశలు వస్తున్నాయా, అక్కడ లోపం ఉంటే దానికి ఏం చేయాలి పరిహారం. ఒకవేళ మీ పేరు మీద బాగా లేకపోతే ఇల్లు కట్టుకోవాలి, మీకు దగ్గర డబ్బు ఉంది అనుకుంటే మీ పేరు మీద బాగాలేదు, మీ భార్య కానీ తల్లి కానీ వాళ్ళ పేరు మీద ఏమైనా బాగుందా, దాని ప్రకారం చూసుకోవచ్చా, ఇలాంటివన్నీ కూడా చూడాలి. ఇంకొకటి ఏం చేస్తున్నారంటే ఇంట్లో కుటుంబ వ్యక్తులు అందరి కోసం వాస్తు చూడడం అలవాటు అయిపోయింది ఈ రోజుల్లో. అసలు వాస్తుశాస్త్రాన్ని అనుసరించి యజమానికి మాత్రమే చూడాలి తప్ప అందరికీ చూడాల్సినటువంటి అవసరం లేదు. అమ్మ, ఇల్లు నివాసయోగ్యంగా ఉందా లేదా అన్నది కట్టుకోక ముందు ఎలా తెలుస్తుందంటారు? కట్టుకోక ముందు అంటే మొట్టమొదటికి అసలు అందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఫ్లాట్ బుక్ చేసుకొని ఏ ముఖం వైపు ఉండాలి, గుమ్మం ఎటు ఉండాలి, బీరువా ఎటు పెట్టుకోవాలి, బరువు ఇక్కడ పెట్టాలి. అసలు బరువు అనే మాట వాస్తుశాస్త్రంలో మనకి ఎక్కడ కనిపించదు. అయితే ఇక్కడ మొట్టమొదటికి ఏం చేయాలి, ఇల్లు కట్టుకోవడానికి భూమి కొంటున్నారంటే ఆ భూమి అసలు నివాసయోగ్యంగా ఉందా లేదా. లూజ్ సాయిల్, అది చెరువుల్లో అలాంటి వాటిల్లో కూడా పూజ చేసి కడుతూ ఉన్నారు ఈ రోజుల్లో. లూజ్ సాయిల్ అయితే ఇల్లు ఆగదు, దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతేకాకుండా జ్యోతిష్శాస్త్రాన్ని అనుసరించి వాస్తు కోసం మాత్రమే అందరూ అడుగుతూ ఉన్నారు, కానీ భూమి పరీక్ష చేసిన తర్వాత మాత్రమే ఇల్లు కట్టాలి. అక్కడ దాన్ని ఆవాహించి ఏమైనా భూతప్రేత పిశాచాలు ఉన్నాయా అంటే కొన్ని ప్రశ్న వల్ల తెలుస్తుంది. ఈ రోజుల్లో కూడా అలాంటివి ఉన్నాయంటారా భూత ప్రేత పిశాచాలు? కొన్ని ఆత్మల శ్మశానం అనుకోండి, అలాంటి చోట కట్టకూడదు. అంటే ఎప్పటిదో ఒక శ్మశానం, అది అయిపోయింది, దాన్ని అంతా అన్ని తీసేశారు, బాగు చేశారు. కొన్ని ఆత్మలు దాన్ని ఆవాహించి ఉంటాయి అని చెప్తారు. అందుకని చెప్పేసి అంటే ప్రతి చోట భూమి దగ్గర కొనే దగ్గర భూతాలు ఉంటాయి, ప్రేతాలు ఉంటాయి అని ఇక్కడ అర్థం కాదు. అంటే ఏదైనా ఒక స్థలం, ఒక ఇంటిలో ఎవరైనా ఆత్మహత్య చేసుకుని చనిపోయారు, హత్య చేయబడ్డారు, ఆ తర్వాత అది పాడుపడిపోయింది, ఆ తర్వాత ఆ ఇంటిని ఎవరైనా కొనాలి అని అనుకున్నారు, అలాంటి సందర్భాల్లో. లేదు శ్మశానాలని ఈ రోజుల్లో ఫ్లాట్స్ గాను భూములు ఇల్లు కట్టుకోవడానికి అమ్మేస్తూ ఉన్నారు. తర్వాత కొంతకాలం తర్వాత అది తెలియటం లేదు, ఎక్కడి నుంచో వస్తారు, ఇక్కడ ప్లాట్ ఉంది అంటే కొనేసుకొని ఇల్లు కట్టుకుందాం అనుకుంటారు. కానీ అలాంటి చోట కూడా కొన్ని ఆత్మలు తిరిగేటువంటి అవకాశం ఉంది అంటుంటారు. కాబట్టి అసలు నిజానికి శ్మశానంలో ఇల్లు కట్టకూడదు, శ్మశానం పక్కన కూడా ఇల్లు కట్టకూడదు. దానికి తోడు భూమి లోపల నీళ్లు, మనకి శరీరంలో రక్తనాళాలు ఏ విధంగా ఉంటాయో భూమి లోపల జలనాడులు ఆ విధంగా ఉంటాయి. 8 మహానాడులు ఉంటాయి.
అంటే పెద్దగా నీళ్లు కింది నుంచి పెడుతూ ఉందనుకోండి, మీరు ఒక 300 వరకు ఫీట్లు తవ్వినా మీకు పెద్దగా ఏం తెలియదు. కానీ లోపలి పొరల్లో నీరు చాలా పెడుతూ ఉంటుంది. అప్పుడు అక్కడ కొద్దిగా లూజ్ సాయిల్ ఉన్నా కూడా భూకంపాలు వచ్చినప్పుడు ఏమిటి, ఇల్లు కదులుతుంది. అంటే దానికి హాని జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి అనమాట. అంటే మంచి భూమియా కాదా? కొన్నిసార్లు ప్రశ్న లగ్నంలో ప్రశ్న వేసి చూస్తాము. వేసి చూసినప్పుడు అక్కడ చతుర్థ స్థానంలో కేతువు, తర్వాత గురుడు అలాంటివి ఉన్నాయనుకోండి, కింద దేవాలయం ఉండి ఉండొచ్చు. అంటే భూకంపాలు వచ్చినప్పుడు భూమి కప్పేస్తుంది కదా, కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఇవి బయటకు వస్తూ ఉంటాయి. ఆ మధ్యన ఇప్పుడు హిమాయత్ నగర్లోనే ఎక్కడో కూడా ఇల్లు మళ్ళీ రీమోడలింగ్ చేసుకుందాం, మళ్ళీ కట్టుకుందాం అని తవ్వితే కింద అండర్ గ్రౌండ్లో ఒక బిల్డింగ్ కనిపించిందట. టీవీలో కూడా చూపించారు. ఓకే. అంటే ఇక్కడ ఏమిటంటే అండర్ గ్రౌండ్లో ఎప్పుడైనా లోపలికి భూస్థాపితమైనటువంటి దేవాలయాలు కానీ దేవుడి విగ్రహాలు కానీ ఉండొచ్చు. అది చూడకుండా దాని మీద ఇల్లు కట్టుకున్నారనుకోండి, దాని మీద నివసిస్తే వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. ఎందుకో ఇంట్లోకి వెళ్ళగానే ఏదో అయింది అని చెప్తూ ఉంటారు కదా, అలా ఉండదు. అయితే ఇవన్నీ కట్టుకున్న తర్వాత ఆలోచించవలసినటువంటివి కాదు. మంచి జ్యోతిష్యం బాగా చదువుకున్నటువంటి వాళ్ళని తీసుకెళ్ళి ఆ సందర్భంలో వాళ్ళు ప్రశ్న లగ్నం వేసుకొని చూస్తే అక్కడ ఉండే చతుర్థ స్థానాన్ని బట్టి అక్కడ ఏమున్నాయి అని తెలుస్తుంది. కెమికల్ గ్యాసెస్ ఏమైనా ఉన్నాయా, శిలాజాలు ఉన్నాయా, ఇలాంటి పరీక్ష అంతా కూడా భూమిలో ముందు వాళ్ళు చూసిన తర్వాత, లేదా కెమికల్ టెస్ట్ అయితేనేమో మీకు మామూలుగా సైంటిఫిక్గా కూడా చేసుకునేటువంటి అవకాశాలు, పరికరాలు ఉంటాయి. అలా చేసుకున్న తర్వాత అప్పుడు అక్కడ ఇల్లు కట్టుకోవాలి. ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ ఇల్లు కట్టుకోవడానికి వీళ్ళ పేరు మీద, ఇంటి యజమాని ఎవరో వాళ్ళ పేరు మీద ముఖద్వారం ఎటు పెట్టుకోవాలి అనేటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఇంకోటి, ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా ఒక పని, అక్కడెక్కడైనా పాము పుట్టలు ఉన్నాయనుకోండి, దాన్ని తీసేసి కానీ దాని పక్కన కానీ ఇల్లు కట్టకూడదు. అంటే అది నివాసయోగ్యమైంది కాదు. అక్కడ తప్పకుండా గ్రౌండ్ వాటర్ ఉంది అని అర్థం. ఓకే. గ్రౌండ్ వాటర్ ఎక్కడ ఉంటే అక్కడ మాత్రమే పాము పుట్టలు ఉంటాయి. అంటే చాలా మీదికే ఉంటాయి ఆ నీళ్లు. అందుకని అక్కడ కట్టుకోవడం బాగా ఆలోచించి కట్టుకోవాలి. అంటే పాము పుట్టను తీసేయడం వల్ల నాగదోషం వస్తుందా అనేటువంటిది ఇక్కడ కాదు. పాము పుట్టలన్నీ కూడా గ్రౌండ్ వాటర్ ఎక్కడ ఉంటే దానికి దగ్గరగా ఉంటాయి. అందుకని అవి కూడా చూడాలి. అవి చూసిన తర్వాతనే భూమిని ఎంచుకోవాలి. శ్మశానాల పక్కన పనికిరాదు, గుడి పక్కన పనికిరాదు, హాస్పిటల్ పక్కన అయితే ఈ రోజుల్లో పేషెంట్స్ని చూడడం వల్ల ఇబ్బందికరంగా ఉండొచ్చు కాబట్టి పనికిరాదు. ఇలాంటివన్నీ ఆలోచించుకొని వీళ్ళ నామనక్షత్రానికి జాతకం ఉన్నప్పటికీ కూడా నామనక్షత్రాన్ని అనుసరించి మాత్రమే వాస్తు చూడాలని వాస్తుశాస్త్రం చెప్తోంది. అందుకని ఆ నామనక్షత్రాన్ని అనుసరించి మాత్రమే, ఆ పేరును అనుసరించి మాత్రమే సింహద్వారాన్ని ఎంచుకోవాలి. అలా ఇన్ని జాగ్రత్తలు తీసుకుని ఇల్లు కట్టి వాస్తు పూజ చేసి శాంతి చేసిన తర్వాత ఇంట్లో వాస్తు దోషాలు ఎందుకుంటాయి? అమ్మ, మనం బ్రేక్ ముందు మాట్లాడుకున్నాం కదా, ఇలాంటి పాము పుట్టులు పెట్టిన చోట, అలాగే శ్మశానాలు ఉన్న చోట, అలాంటి ప్లేసెస్లో కనుక ఒకవేళ తెలియకుండా మనం తీసుకున్నామంటే ఒకవేళ ఎలాంటి దోషాలు వచ్చే అవకాశం ఉంటుందంటారు? ఇక్కడ పాము పుట్టలు అంటే దోషం కంటే కూడా వెంటనే వీళ్ళకి దోషం ఏదో జరుగుతుందని కాదమ్మా. అక్కడ గ్రౌండ్ వాటర్ చాలా పైకి కానీ దగ్గరలో గ్రౌండ్ వాటర్ ఉంది అని, ఒకవేళ అది లూజ్ సాయిల్ అనుకోండి, ఇంటికి ఎప్పటికైనా కొంత ఇబ్బంది కదా. అందుకని అంటే ఇల్లు అనేటువంటిది 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు ఉంటుంది. ఒక మనిషి జీవితకాలం 100 సంవత్సరాలు అయితే ఇంటికి ఏమిటంటే వాస్తులో చెప్తారు, అది కట్టినటువంటి ముహూర్తాన్ని అనుసరించి అది 200-300 సంవత్సరాలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని పాత ఇళ్ళు ఊళ్ళలో చూడండి, మట్టి ఇళ్ళు కూడా 100 సంవత్సరాల పైన ఉంటాయి. అవును కదా. అలా అనమాట. అంటే అది మంచి ముహూర్తంలో కట్టారనుకోండి, దానికి అలాంటి గట్టితనం ఉంటుంది. కాబట్టి కొన్ని తరాల వరకు ఇల్లు అనేది అనుభవిస్తారు. కాబట్టి ఇన్ని రకాలుగా ఆలోచించాలి. ఎవరైనా చనిపోయినప్పుడు ఆ ఇల్లు వేరే వాళ్ళకి అమ్మేసినప్పుడు వేరే వాళ్ళు కొనుక్కుంటే, సో దానివల్ల వాళ్ళకి అలాంటి దోషాలు ఏర్పడే అవకాశం. చనిపోతే ఇల్లు అమ్ముకోవడానికి దోషం ఎందుకు ఉంటుంది? కొంతమంది అమ్మేసుకుంటూ ఉంటారు కదా, ఆత్మహత్య చేసుకుంటారు. సో కొన్ని రోజులు పోయిన తర్వాత ఇల్లు ఎవరికైనా అమ్మేసి వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకుంటారు. అలాంటప్పుడు వేరే వాళ్ళు కొనుక్కున్నప్పుడు అమ్మో ఇందులో ఆత్మహత్య తెలియకుండా కొనుక్కున్నారనుకోండి, అలాంటివి ఉన్నప్పుడు అక్కడ తప్పనిసరిగా ఆత్మ ఉండి తీరాలి అనే నియమం ఏమీ లేదు. అన్ని ఆత్మలు ఆ భూమిని అనుసరించి అక్కడే ఆశ్రయించి ఉంటాయని కూడా లేదు. ఉంటే ఎక్కడైనా ఉండవచ్చు, లేకపోతే లేదు. ప్రతిసారి ఒకవేళ ఎవరైనా కొనుక్కున్నారనుకోండి, నిజంగానే ఇక్కడ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు కాబట్టి వీళ్ళకి ఆత్మ ఆశ్రయించి ఉంది అని మాత్రం అపోహపడేటువంటి అవసరం లేదు. దానికి వాస్తు పూజ చేసుకోవడం, రుద్రాభిషేకం చేయటం, చండీ పారాయణం చేయటం, తర్వాత సుందరాకాండ పారాయణం చేయటం, శుద్ధి చేసుకోవడం చేస్తే ఎలాంటి భయం ఉండదు. ఎందుకంటే వీళ్ళకి ఆత్మతో సంబంధం ఏమీ లేదు కదా. అవును. అసలు నిజానికి అన్నీ ఆలోచించి కొనాలి. మీరు అన్నట్టు తెలియకుండా కొన్నాక తెలిసింది. అయినా భయపడి పారిపోవాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఎందుకంటే చనిపోయినటువంటి వ్యక్తికి వీళ్ళకి విరోధం కానీ ఏమీ తెలియదు కదా. అతను ఎవరో ఇతనికి తెలియదు కదా. ఇప్పుడు ఆత్మలు కూడా ఎవరొస్తే వాళ్ళ మీద పడి ఏది చెడు చేస్తాయని అనుకోవడానికి లేదు. అలా కూడా కాదు.
కానీ అలాంటి భయాలన్నీ వదిలేసి దానికి వాస్తుశాంతి చేసుకోవడం, రుద్రాభిషేకం చేయడం, చండీ హోమం చేయడం, సుందరాకాండ పారాయణం చేయడం, దత్తచరిత్ర పారాయణం చేయడం, ఇలాంటివి చేస్తే ఏలాంటి ఆత్మలు దాన్ని ఆశ్రయించి ఉండే అవకాశం లేదు. ఓకే అమ్మ, మరి ఇంటికి దృష్టి దోషాలు తగలకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? ఇంటికి దృష్టి దోషాలు తగలకుండా ఉండాలంటే వీధి గుమ్మాలు అంటే మెయిన్ సింహద్వారం కానీ, ఇండిపెండెంట్ హౌసెస్ అయితే పక్కనే వెనక్కి దొడ్డివాకిలు కూడా రకరకాలుగా గుమ్మాలు మనకి బయటికి ఉంటాయి. ఎన్ని వైపులా బయటికి గుమ్మాలు ఉన్నాయో అన్నిటికీ కూడా పైన గణపతి విగ్రహాన్ని పెట్టుకోవాలి. గణపతి విగ్రహం పెట్టుకుంటే గణపతి దృష్టి వలన ఇంటికి దృష్టి దోషాలు ఉండవుట. ఓకే. అసలు నిజానికి మీకు తెలుసా, గణపతి జననం ఎలా జరిగింది? పార్వతీదేవి పిండి బొమ్మను తయారు చేసి ద్వారపాలకుడిగా పెట్టింది. శివుడు వచ్చినా కూడా అతను లోపలికి రానివ్వలేదు. అంటే మన ఇంటి ముందు కూడా గణపతి ఉన్నాడు అనుకోండి, మరి ఎవరు వచ్చినా అతను లోపలికి రానివ్వడు, అలా ఇంటిని రక్షిస్తాడు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇల్లు కట్టుకునేప్పుడు విగ్రహాన్ని పెడతారు తప్ప ఆ విగ్రహం వైపు మళ్ళీ సున్నాలు పెయింట్లు వేయించే వరకు, ఏ పెళ్ళో పేరటం వచ్చే వరకు కూడా దాని వైపు చూడరు. వాస్తు పూజ ఎలా ఏడాదికి ఒకసారి చేసుకోవాలా, గుమ్మం ముందర ఉన్నటువంటి గణపతిని కూడా అలాగా చక్కగా తుడిచి గంధం పెట్టి హారతిచ్చి ఆయనకి ఏదైనా నివేదన చేసి కాపాడమని నమస్కారం చేసుకోవాలి. అప్పుడు ఇంటికి ఎలాంటి దుష్ట శక్తులు వచ్చేటువంటి అవకాశం ఉండదు. ద్రవ్యశుద్ధి అంటే ఏంటంటారమ్మా? ఇక్కడ ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. చాలామంది మాకు వాస్తు బాగాలేదని ఆందోళన పడుతూ ఉంటారు కదా. ఆందోళన పడడానికి కొన్ని కారణాలు మన జాతకంలో చూసినా కనపడవు. అక్కడ ఇంటిలో కూడా ఎలాంటి దోషాలు, భూమిని ఆశ్రయించినటువంటి దుష్టశక్తులు కానీ ఇంకా ఏవి ఉండవు. వాస్తుపరంగా కూడా అంతా కూడా బాగానే ఉంటుంది. కానీ ఆ ఇంట్లోకి వెళ్తే వీళ్ళకి బాగుండదు. ఎందుకు బాగుండదు? ఇంకోటి ఏమంటారంటే ద్రవ్యశుద్ధి ఉండాలని. మనం ఒక పూజ కానీ చేసినా, లేదా ఒక ఇల్లు కట్టుకున్నా, ఒక దానం చేసినా మనకి దానివల్ల పుణ్యం రావాలంటే ద్రవ్యశుద్ధి ఉండాలి. ద్రవ్యశుద్ధి అంటే ఏమిటి? అది మన ధర్మంగా కష్టార్జితమైనటువంటి డబ్బుతో చేస్తే దానివల్ల ఫలితాలు మనకి చాలా బాగుంటాయి. దానం చేస్తే ఆ ఫలితం మనకే వస్తుంది. మన అక్రమార్జితమైన దానం చేస్తే అది ఎవరి దగ్గర తీసుకున్నామో వాళ్ళకి వెళ్తుంది ఆ పుణ్యం. ఏం పూజ చేసినా ఆ పూజ ఫలితం కూడా ఎవరి దగ్గర మనం తీసుకున్నామో వాళ్ళకి వెళ్తుంది. ఇల్లు కూడా అక్రమార్జనతో మనం ఇల్లు కట్టాము అనుకోండి, ఏమవుతుంది? ఆ ఇంట్లో మనకి మనశ్శాంతి ఉండదు. ఎప్పుడు ఏదో ఒక ఆందోళన, ఏదో ఒక భయము, ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా మనం నివసించేటువంటి ఇల్లు ధర్మమైనటువంటి డబ్బుతో మనం కష్టార్జితంతో కట్టుకున్నాం అనుకోండి, హాయిగా ప్రశాంతంగా ఆ ఇంట్లో ఉండొచ్చు మనం. కొంతమంది చూడండి, మా ఇంటికి వెళ్తేనండి నాకు ఎంత హాయిగా ఉంటుంది, ఇంకెక్కడ నిద్రపోబుద్ది కాదు. మా ఇంటికి వెళ్తే నాకు చాలా బాగుంటుంది. ఎందుకు ఆ ఇంట్లో అంత ప్రశాంతత ఉంటుంది? ఏం రోజులు పూజలు హోమాలు ఏం చేయరు, రోజు అభిషేకాలు ఏం చేయరు. ఏదో కేవలం దీపారాధన చేసుకుంటారు, ఇంటి ముందు ముగ్గు పెట్టుకుంటారు, వాళ్ళకి తోచింది ఏదో నామం చేసుకుంటారు, ప్రశాంతంగా ఉంటారు. ఎందుకు ఆ ఇంట్లో అంత ప్రశాంతత ఉంటుంది? ధర్మార్జితమైనటువంటి డబ్బుతో ఇల్లు కట్టడం, ఇంట్లో అనర్థాలు ఏవి చేయకుండా ఉండటం, ఆ తర్వాత వాళ్ళు ఇంట్లో రోజు చేయవలసినటువంటి కార్యక్రమాలు, వాళ్ళ నియమాలన్నీ పాటించడం, ఆ ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది. అందుకని ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళు మనం నివసించే ఇంటికి ఎప్పుడు కూడా ధర్మంగా సంపాదించినటువంటి డబ్బుతో మాత్రమే ఇల్లు కట్టుకోవాలి. ఓకే అమ్మా, షణ్ముఖనాథ్ అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. అలాగే. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అమ్మా. షణ్ముఖనాథ్ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునండి. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాం అండి. వారివి డిసెంబర్ 20, 1984 ఉదయం అంటే తెల్లవారుజామున 3:20 విజయవాడలో పుట్టారు. అవునండి. ఓకే అండి, సమస్య ఏంటో చెప్పండి మేడంతో. సమస్య చెప్పండి. అదే ఇంటి ప్రయత్నం చేస్తున్నాము, ఇంకా ఏం దొరకట్లేదు. అదే ఇండివిజువల్ దొరుకుతుందా లేకపోతే ఏదైనా అపార్ట్మెంట్ దొరుకుతుందా అని, ఏ దిక్కులో తీసుకోవాలి, ఇతనికి మంచి ఇల్లు దొరుకుతుందా లేదా? మంచి ఇల్లు, మీ అబ్బాయి అందమైన ఇల్లు కట్టుకునేటువంటి అవకాశం ఉంది. చతుర్థ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. తర్వాత లగ్నాధిపతి చతుర్థంలో, చతుర్థాధిపతి లగ్నంలో పరివర్తన యోగం కలిగి ఉన్నారు. చక్కగా మంచి అందమైన ఇల్లు కట్టుకునేటువంటి అవకాశం ఉంది. భూమి కట్టుకునేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఈ 2015 దాటకుండానే మీకు ఇల్లు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగర నాయిక అనేటువంటి నామాన్ని జపిస్తూ ఉండండి. అమ్మవారిని తలుచుకోండి, చక్కగా మంచి ఇల్లు కట్టుకుంటారు. కనకదుర్గ పాదాల దగ్గరే ఉన్నారు, ఆవిడని తలుచుకోండి, ఈ నామం చెప్పుకోండి, ఈ సంవత్సరం మీరు ఇల్లు కట్టేస్తారు. ఓకే, మరి విన్నారు కదండి, మరి మేడం చెప్పిన విధంగానే మీరు కోరుకున్న సొంత ఇల్లు తొందరగానే మీకు దక్కుతుందని చెప్పేసి అంటున్నారు. ఆల్ ది బెస్ట్ అండి. అమ్మ, ఇంటి గుమ్మాలు సరి సంఖ్యలో ఉండాలా లేదంటే బేస్ సంఖ్యలో ఉండాలంటారు? కిటికీలు గుమ్మాలు రెండు కూడా సరి సంఖ్యలోనే ఉండాలి. కాకపోతే చాలా మందికి అపోహ ఏమిటంటే 10 గుమ్మాలు,
20 గుమ్మాలు అంటే 0 పక్కన వస్తే పనికిరాదు అనేటువంటి అపోహ ఉంది. కానీ ఇది వాస్తుశాస్త్రాన్ని అనుసరించి తప్పు. 10 గుమ్మాలు ఉండొచ్చు, 20 గుమ్మాలు ఉండొచ్చు, చివర 0 వస్తే నష్టం ఏమీ లేదు. సరి సంఖ్యలో మాత్రమే ఉండాలి. అలాగే వంటగది ఏ మూలలో ఉండాలంటారు? వంటగది చాలా మందికి విషయంలో అపోహ. చాలాసార్లు మనం చెప్పుకున్నాం, చాలామంది కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఏమిటంటే వంటగది అనేటువంటిది మనకి ఎవరికైనా కూడా ఆగ్నేయంలో ఉంటే మంచిది. అది వీలు కాలేదు. కొన్ని మనం ఫేసింగ్లను బట్టి మనకేం తెలుస్తుంది, మనకి అటువైపు కుదరలేదు అని అనుకున్నప్పుడు మనం వాయువ్యంలో కూడా పెట్టుకోవచ్చు. అయితే కొన్ని చిన్న ఇళ్ళు ఉంటాయి, ఒకే గదిలో ఉండేవాళ్ళు ఉంటారు, 2 గదుల్లో ఉండేవాళ్ళు ఉంటారు. ఇన్ని దిక్కులు వాళ్ళు ఎక్కడ ఎంచుకుంటారు? మనకి వాస్తుశాస్త్రం అనేటువంటిది చాలా రిలాక్స్డ్గా ఫ్లెక్సిబుల్గా ఉంది. నిత్యం దీపారాధన అక్కడ మామూలుగా ఏమంటారంటే ఈశాన్య మూలన కాకుండా కొంచెం పక్కగా పోయి పెట్టుకొని, ఈశాన్యం వైపు ఉన్నటువంటి గదిలో అయినా సరే పూర్తిగా ఈశాన్య మూలన కాకుండా తూర్పు మూలన కానీ కొంచెం జరిగి కానీ పొయ్యి పెట్టుకుని వండితే నిత్యం దేవతారాధన చేసి నివేదన చేసినప్పుడు అలా తూర్పు వైపు ఈశాన్య గదిలో వంట చేసినా కూడా దోషం లేదని మనకి వాస్తుశాస్త్రంలో ప్రత్యేకంగా ఉంది. నేను చెప్పటం లేదు, మీరు ఎవరైనా గ్రంథాలు తీసి చూస్తే మీకు కనపడుతుంది. ఓకే, చాలా చక్కటి విషయాలు తెలియజేశారమ్మా వాస్తుకు సంబంధించి. అలాగే ఇల్లు కట్టుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి. ఇవాళకి సమయం అయిపోయింది, మళ్ళీ మనం వచ్చే వారం కలుసుకుందాం అమ్మా. ఇది ఇవాల్టి శుభమస్తు కార్యక్రమం. వచ్చే వారం శుభమస్తు కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికరమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.